ఓ పక్కన హైవేలు భారీ ఎత్తున వేస్తున్నామని నితిన్ గడ్కరీ చెప్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తీరా చూస్తే అందులో కూడా డొల్లతనం దోపిడీ జరుగుతోందన్నటువంటి విషయాన్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చిన ఒక మంచి వార్త ఇది. హైవేకి జరుగుతున్నటువంటి అతిపెద్ద తేడా, చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో చినవటపల్లి నుంచి గుండుగోళం వరకు వెహికల్స్ నడిపేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్న వాహనాలు కుదుపులు తప్పడం లేదు. విజయవాడ నగర శివారులోని గన్నవరం దాటాక చినవటపల్లి కలపర్రు గుండుగోళం మధ్య 55 కిలోమీటర్ల హైవేని 6 వరుసలుగా విస్తరించారు. 2 ప్యాకేజీల్లో వేర్వేరు గుత్తేదారు సంస్థలు ఈ పనులు చేసినాయి. 3 ఏళ్ల కిందట ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న 4 వరుసల స్థానే 6 వరుసలుగా మారడం, అనేక చోట్ల బైపాసులు నిర్మించడంతో మంచి మార్గం అందుబాటులోకి వచ్చిందని వాహనదారులు భావించారు. కానీ కొంతకాలానికే ఇందులో లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా వంతెనల వద్ద ఇరువైపుల అప్రోచ్లు కుంగి ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ మార్గంలో గ్రామాలు, వాగులు, వంకలు ఉన్న చోట్ల పై వంతెనలు అంటే ROBలు నిర్మించారు. కాంక్రీట్ ప్యానెళ్లతో కొన్ని వంతెనలకు ఇరువైపుల అప్రోచ్లు ఉన్నాయి. అప్రోచ్ వంతెన కలిసే చోట్ల ఎగుడు దిగుడుగా మారింది. వంతెనకు సమతలంగా ఉండాల్సిన అప్రోచ్లు కొంత దిగువ కుంగాయి. వంతెన దగ్గర దాకా వచ్చే వరకు వాహనదారులకు ఇది కనిపించదు. అదే వేగంతో వంతెన పైకి వెళ్ళినప్పుడు వాహనాలు ఒక్కసారిగా ఎగిరి కుదుపులకు లోనవుతున్నాయి. దాదాపు అన్ని వంతెనల దగ్గర ఇదే పరిస్థితి ఉందన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఇది నితిన్ గడ్కరీ సీరియస్గా స్పందించాలా, అలాగే లోకల్ ఎంపీ గారు, అటు గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎంపీ, ఇటు విజయవాడ ఎంపీ ఇద్దరూ కలిసి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం.